కూర్చోండి, అందరూ కూర్చోండి. ముఖ్యంగా మనం తెలుసుకోదగిన విషయాలు రెండు ఉన్నాయి. ఒకటి, జీవితంలో ఏది శ్రవణం చేయాలో దాన్ని శ్రవణం చేయాలి. ఎలా ఆచరణలో సాధ్యమైనంత వరకు పెట్టుకోవాలో అలా పెట్టుకోవాలి. దానికి ఈ భగవద్ విషయ కాలక్షేపం అందరికీ కూడా అర్థమయ్యే పద్ధతిలో ఆళ్వార్ల యొక్క శ్రీ సూక్తులు, పూర్వాచార్యుల యొక్క వ్యాఖ్యానాలు ఉన్నాయి. కాబట్టి ఏదో సంస్కృత వేదాంతంలో ఉపనిషత్తుల్లో ఉండేటువంటి విషయాలన్నీ కూడా దీనిలోనే ఉన్నాయి. కాబట్టి మనం ఈ రెండిటి కోసమని ప్రయత్నం చేయాలి. అంటే ఎలాగండి మాకు ఎలా లభిస్తుంది? మనం ఆచార్యుల దగ్గరికి వెళ్ళి వారిని ప్రార్థించి స్వామి అనుగ్రహించండి అని అవసరం లేకుండా, అది మొదటి పద్ధతి. అది అందరికీ సాధ్యపడేటువంటి విషయం కాదు. పెద్దలుగా సంప్రదాయ ప్రచారం చేసేటువంటి పెద్దలు ఎవరైనా సరే ప్రోత్సహించి అనుగ్రహిస్తే దానిలో అన్వయించడం అనేది మన జీవితంలో చాలా పేర్కొనదగినటువంటి ప్రశంసనీయమైనటువంటి విషయం. దానిలో సందేహం ఏం లేదు. ఆ కథ చెప్తాను, ఆ పాట చెప్తాను అంటే వెడతాను. కానీ సంసార నివృత్తిపూర్వకంగా భగవతి యొక్క కైంకర్యాన్ని చెయ్యాలి. ఇక్కడ ఉన్నప్పుడు కూడా నక్క ఒక చోట ఓళ వేసి ఇంకో చోట గౌరీ కళ్యాణం పాడదు. ఇక్కడ నేర్చుకుంటే కదా అక్కడికి వెళ్ళి కైంకర్యం చేసేటువంటి అవకాశం. కాబట్టి ఆ కైంకర్య సేవ ఏదైతే ఉన్నదో భగవంతుని యొక్క ఆనందానికి కారణంగా ఉండేదాన్నంతా కూడా ఇక్కడే మనం నేర్చుకోవాలి. అలాంటి సదాచార్యులు ప్రోత్సహించినప్పుడు దానిలో అన్వయించడం అనేటువంటిది మన విధి, మన అదృష్టం కూడాను. అలాంటి అదృష్టాన్నంతా కూడాను మీరే కాక మరికొంతమంది ఇక్కడికి రావాల్సిన వారు కూడా అనేక కారణాల చేత రాలేదు. కాబట్టి వారందరూ కూడా చాలా ధన్యులు. మన మంగళ వెంకటాచార్య స్వామి వారు చాలా చక్కగా విషయాలను కూడా మీకు తెలియజేశారు. ఒక పక్కన లాయర్గా వారు ఉంటూ సంప్రదాయంలో దానికి మించినటువంటి సేవంతా చేస్తున్నారు. చాలా ఆనందకరమైన నరసాపురంలో స్వామి ఎంబిరబానారు యొక్క కోవిల్లో ఈరోజు సేవాకాలాలు ఇవన్నీ జరుగుతున్నాయంటే వారి ద్వారా తయారైనటువంటి శిష్యులు వారే ఉంటున్నారు. ఆ దేవాలయం అక్కడ ఉండేటువంటి వారు ప్రోత్సహించరు. చేస్తే చేయండి, లేకపోతే లేదు అంటారు. సంప్రదాయం నిలబడాలంటే ప్రచారం చేసేటువంటి పెద్దలు కావాలి. కాబట్టి అలాంటి అదృష్టాన్ని ఆ ఊరికి కూడా కలుగజేశారు వెంకటాచార్య స్వామి వారు. విశ్రాంతంగా అటు న్యాయవాద వృత్తిని చేస్తూ జీవనానికి అది చాలా ముఖ్యం కదా. వాళ్ళ లాయర్ అంటే గాలి సంపాదన అన్నమాట. రావచ్చు, రాకపోవచ్చు, ఎవరు రూపాయి ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. గవర్నమెంట్ ద్వారా వచ్చేది అంతకంటే ఉండదు. కేవలం వచ్చినటువంటి వారి ద్వారానే అది పొందాలి. సమయాన్ని 24 గంటల్లో ఇంచుమించుగా 5-6 గంటలు అయితేనే విశ్రాంతి తీసుకుంటారు. అది కూడా లేదేమో నాకు. ఉదయం లేస్తే పాలకులు వెళ్ళిపోతారు కాలక్షేపానికి. 10 గంటల అయ్యేప్పటికి పార్టీలు వచ్చేస్తారు. 11:30 అయ్యేప్పటికి కోర్టుకు వెళ్ళిపోతారు, భీమవరం వెళ్ళిపోతారు, గూడెం వెళ్ళిపోతారు, తడుకు వెళ్ళిపోతారు. అందువల్ల మళ్ళీ సాయంకాలం వచ్చేప్పటికి మళ్ళీ కాలక్షేపం. ఈ మధ్యలో పార్టీలు వచ్చే లోపల శిష్యులకు కాలక్షేపాలు
ఆయా గ్రంథాలు చెప్పడం. ఇలాగా అనవరతంగా వారిని ఏం పొగటం లేదు నేను. సంప్రదాయం బాగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సేవకులుగా ఉండేటువంటి వారు మనకు కావాలి కాబట్టి సమాజ సేవకు, సమాజం బాగుపడాలంటే ఇలాంటి పెద్దల యొక్క శ్రీ సూక్తులు, అందులో తత్రాపి మన ద్రవిడ వేదానికి సంబంధించిన ఆళ్వార్ల దివ్య ప్రబంధాలు, అలాగే పూర్వాచార్యులు అనుగ్రహించినటువంటి స్తోత్రాలు, ఇవే మన జీవితానికి సరిపోతాయి. ఒక జీవితం కాదు, ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ ఇందులో ఉండేటువంటి విశేషాల్ని మనం శ్రవణం చేసి పూర్తయిపోయింది అని చెప్పడానికి వీల్లేదు. సర్వేశ్వరుని యొక్క కళ్యాణ గుణాలకు ఏదైనా అవధి ఉంటే, సముద్రంలో ఉండేటువంటి రత్నాలకు ఏదైనా పరిమితి ఉంటే, సర్వేశ్వరుని యొక్క వైభవానికి కూడా పరిమితి ఉంటుంది. అలాగే అపరిమితమైనటువంటి వైభవం కలిగినటువంటి పరమాత్మకు సంబంధించినటువంటి గ్రంథాల్ని మీరందరూ కూడా విన్నారు. చాలా అదృష్టవంతులు. ప్రత్యేకంగా తిరుమలలో ఇలా నాకు తెలిసి, అంతకుముందు ఏం జరిగిందో నాకు తెలియదు కానీ, ఈ భగవద్ విషయానికి సంబంధించినటువంటి తిరువేంగళముడయ సన్నిధిలో కైంకర్యం శరణాగతి అనేటువంటి దీనికి సంబంధించినటువంటి షాత్తు, అందులో పెరియ కేళ్వి అప్పన్నని, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన సమస్త సేవలు, తిరువాభరణాలకి అన్నిటికీ కూడాను అధికారులు. అలాంటి పెద్దజీయ స్వామి వారు పరమకృపతో ప్రార్థించగానే ఇక్కడ అవకాశం ఇచ్చి ఉదయమే గ్రంథాన్ని ఆవిష్కరణ చేసి వారు కిందకి కార్యక్రమాలు ఉండడం చేత పెరుమాళకు సంబంధించింది వేయించేశారు. ఇది మీ అందరి అదృష్టం. ఎక్కడో ఆన్లైన్లో వింటున్నారు, బాగానే ఉంది. కానీ తిరువేంకటపడయాల సన్నిధిలో పెద్దల మధ్యలో మీరందరూ వచ్చి వింటున్నారంటే ఇంతకంటే అదృష్టం ఉన్నది. వల్ల ఈ 4 మాటలు చెబుతూ వెంకటాచార్య స్వామి వారి యొక్క సాంప్రదాయ సేవ వర్ధతామ వివర్ధతామనంటూ ఇంకొక విషయం కూడా ఉంది. మనకు నిత్యానుసంధానం ఉంది, అలాగే వాయుగుడి మొత్తం అది ఉంది, అలాగే యతీంద్ర ప్రవణ ప్రభావం ఉంది, అలాగే ఆళ్వారాచార్యుల యొక్క చరిత్రలు ఉన్నాయి. అందులో ఉండేటువంటి విశేషాలను కూడా మనం శ్రవణం చేయాలి. ఎవరికైనా చెప్పడానికి అందులో ఉండే విశేషాలు మనకు అందుబాటులో ఉంటాయి. అలాంటి గ్రంథాలను కూడా ముద్రింపజేస్తూ ఆస్తికులుగా ఉదారులుగా ఉండేటువంటి వారి ద్రవ్యంతో దానిని కూడా చేస్తున్నారన్నమాట. ఇటు లాయర్గా, ఇటు సంప్రదాయ సేవగా, అటు గ్రంథాల్ని మనకు అనుగ్రహించేటువంటి పద్ధతిలో, అందించేటువంటి పద్ధతిలో వారు ఉన్నారు. కాబట్టి వారు దీర్ఘాయుష్మంతులై ఆయురారోగ్య వారికంటే వయస్సులో పెద్దవాడిని, ఆ కారణం చేత ఆయురారోగ్య ఐశ్వర్య వాళ్ళతో వారు వారి కుటుంబం హాయిగా ఉండాలని, వారి కుమారులు అలాగే వారి దగ్గర కాలక్షేపాలు చేసేవారు కూడా చాలా చక్కగా ఆచార్యులు అనుగ్రహించిన విషయాల్ని చక్కగా మనస్సులో పెట్టుకొని సమయం వచ్చినప్పుడు వారు కూడా చిలుక పలుకులని వాళ్ళ పలుకుతున్నారు. మరింత అభివృద్ధి చేసి వాళ్ళ సంప్రదాయ సేవ వారు కూడా చెయ్యాలని అనేక మంగళాశాసనాలు చేస్తూ మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో అన్వయించిన దానికి మీకు కూడా అనేక శుభ పరంపరలు కలగాలని మంగళాశాసనం చేస్తూ, మనకు ఏదైనా ఒక కార్యక్రమం ఉన్నప్పుడు చీఫ్ గెస్ట్ ప్రధానులుగా ఉండేటువంటి పెద్దల్ని ఆహ్వానిస్తాం. మనకు మొదటి నుంచి కూడా సంప్రదాయ సేవ చేసేటువంటి మహానుభావులు మా మేనల్లుడి గారు నాకంటే వయసులో చిన్నవారు కాబట్టి ఎక్కువగా నేను పొగట్టలేదు. సంప్రదాయ సేవ అసలు ఎప్పుడు చేస్తున్నారు ఈ కార్యక్రమం అనే విషయం మనకు తెలియకుండా రోజుకో గ్రంథం, 2 రోజులకో గ్రంథం, అలాగా పూర్వాచార్యులకు సంబంధించిన స్తోత్రాలు మిగిలినవి, అలాగే దివ్య ప్రబంధాలకు సంబంధించినవి అనేక గ్రంథాల్ని పరంపరగా రామబాణాలు ఎలా అయితే శరవర్షం అవర్ష అని వాళ్ళ కావలసినటువంటి పద్ధతిలో ఉన్నాయో, ఆ రామబాణాలు దుర్మార్గులను నశింపచేసాయి. ఈ రామబాణాలు ఉన్నాయి చూసారా, అందరినీ కూడాను ఆనందింపజేసి దుర్మార్గుడు అనేవాడు లేకుండా చేస్తాయి అన్నమాట ఈ గ్రంథాలు. అలాంటి గ్రంథాల్ని అనుగ్రహిస్తూ
ఉభయ వేదాంతాల్లో తలస్పర్శిగా ఉండేటువంటి పాండిత్యం సింగరాచార్య స్వామి వారు ప్రధాన అతిథిగా ఇక్కడికి వేయించేసి మీ అందరికీ కూడాను మంగళాశాసనం చేయడానికి, అలాగే ఈ కార్యక్రమంలో ఉండేటువంటి విశేషాలను తెలియజేయడానికి వేయించేసి ఉన్నారు. వారిని ఒక అరగంట తక్కువ కాకుండా ఈ విషయాల్ని, ఈ సందర్భాన్ని అనుసరించి అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను.